Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఇస్ పవన్. రీసెంట్ టైంలో క్రైమ్స్ ఎక్కువైపోయాయి. అందులో మైనర్స్ కూడా ఉండడము చాలా బాధాకరమైన విషయం. అంటే మైనర్స్ కూడా ఈ రకంగా అంత చిన్న వయసులో చంపాలి అనే క్రూరత్వపు ఆలోచనలు, దొంగతనాలు చేయడము, అంటే హింసించడము, పక్క వాళ్ళని. మొన్న చాలా ఇన్సిడెంట్లు చూసాము. ఆ స్కూల్లో పిల్లల్ని కొట్టడము, చిన్న ఏజ్ వాళ్ళే మైనర్స్ ఈ విధంగా చేయడము, క్రైమ్ వాళ్ళ అక్కనే చంపడం. అంటే ఇలాంటి క్రైమ్స్ అన్ని మైనర్స్ కి ఎందుకు ఈ విధంగా మారిపోతున్నారు? ఆవిడ ఎక్కడ తప్పు ఉంది? పేరెంట్స్ దగ్గర తప్పు ఉందా, లేకపోతే అతను తిరిగే ఫ్రెండ్షిప్ లో తప్పు ఉందా, లేదంటే చూసే మూవీస్ లో తప్పు ఉందా? వీటన్నిటిని మీద ఆ పబ్లిక్ ని అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము. దీని మీద అవేర్నెస్ కోసము ఇది వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కూడా పేరెంట్స్ ఎవరైనా ఉంటే, ముఖ్యంగా ఏది చూసినా పేరెంట్స్ కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. డిఫరెన్స్ తెలియాలి, మంచికి చెడుకి ఏంటి డిఫరెన్స్. చిన్న ఏజ్ లో వాళ్ళు చూసిన మూవీస్ చూసుకొని నేనే హీరోలాగా ఫీల్ అయిపోతారు ఆ క్రైమ్ చేసినప్పుడు కానీ, ఇలాంటివి జరిగినప్పుడు కానీ. సో అది తప్పు అని చెప్పే బాధ్యత మెయిన్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆ విధంగా చేయడానికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే పబ్లిక్ అడిగి తెలుసుకుందాము అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయాన్ని. రీసెంట్ టైమ్స్ లో చిన్న పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, ఎంత దారుణంగా చంపుకుంటున్నారంటే, మన కుకట్పల్లిలో కూడా సహస్రాన్ని అదే విధంగా ఒక 10వ క్లాస్ చదువుతున్న అబ్బాయి అంత క్రూరంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఏమనుకుంటున్నారు ఇలా తయారవుతున్నారు సమాజం అంటే? ఈ సోషల్ మీడియా వల్ల కొంతమంది ఆ మంచి చెడ్డ అన్ని ఎక్కువ ఇస్తున్నారు. చూడు, కొన్ని మంచి ఇవ్వాలి ఈ పిల్లలకు, ఆ మంచి అనేటివి ఇస్తే బాగుంటుంది, కానీ అన్ని చెడ్డవి కూడా అందులోనే ఇస్తే వాటికి అలవాటు పడి వాళ్ళు వాటినే రిసీవ్ చేసుకుంటారు. దానివల్ల కొంతమంది పిల్లలు చెడిపోతారు. సో పేరెంట్స్ బాధ్యత ఎలా? పేరెంట్స్ వాళ్ళని కూడా పట్టించుకుంటలేరు. పిల్లలు బయట వెళ్ళిందంటే పేరెంట్స్ వాళ్ళని కూడా కేర్ చేస్తలేరు. యాక్చువల్లీ మైనర్ అంటే అందరు పేరెంట్స్ సిచ్యువేషన్ లో ఈ కొన్ని అవకతవకాలు వచ్చి ఇది 10th వాళ్ళు కానీ, ఇంటర్ వాళ్ళు కానీ ఇవి సోషల్ మీడియాలో కొన్ని చూసి ఈ పిల్లలను పరిశాన్ చేస్తున్నారు. బస్సు ఎక్కుట్ల వల్ల, బస్సుల వల్ల, దాని వల్ల ఆడాడ చెడే దానికి లోబడిపోతున్నారు. కొన్ని మంచి ఇవ్వాలి టీవీల వాళ్ళు. మొన్న వాళ్ళ సొంత అక్కనే చంపడం జరిగింది. చిన్నపిల్లలే మైనర్ వాళ్ళు చూస్తారు. పిల్లలు ఈ సోషల్ మీడియా చూడబట్టి కొంతమంది చెడిపోతారు. మీ అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఈ లేడీస్ అవపడితేనే జర దూరంగా ఉండి మంచి మర్యాదగా అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కరు ఒక రకంగా, ఆడవిల్ల అంటేనే ఒక రకంగా చూస్తుంది. మరి ఏంటి దీనికి పరిష్కారం ఎలా? పరిష్కారం అంటే కొంతమంది పెద్ద మనుషులు చేసుకొని కొన్ని మంచి తయారు చేసి సోషల్ మీడియాలో ఇస్తే కొంతమంది మారగలుగుతారు. నమస్కారం. నమస్కారం. రీసెంట్ టైంలో మైనర్స్ ఎక్కువగా దుర్మార్గాలకు పాల్పడడం జరుగుతుంది. ఎందుకని అసలు దీనికి ఏమనుకుంటున్నారు? ఎక్కువగా ఫోన్లు యూజ్ చేయడం వల్ల, తల్లిదండ్రుల కేరింగ్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు అట్లా తయారవుతున్నారు. పేరెంట్స్ కేరింగ్ చేయాలి పిల్లలను ఫస్ట్. అవును, మైనర్స్ కాబట్టి వాళ్ళ అదుపులోనే ఉండాలి ఎప్పుడైనా. సో అంటే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, అంటే తిరిగేటోళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది అనేసి కూడా ఆలోచించుకోవాలి కదా. అవునండి. మరి ఏంటి అసలు ఈ సహస్ర కేసు తెలుసా మీకు? చిన్న పాపని తెలుసండి. ఎక్కడ దాని గురించి ఏమనుకుంటున్నారు? చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏం కాదు. చిన్న పిల్లని అంత ఘోరంగా చంపడం కదా. అవును, చాలా ఘోరం అంటే ఘోరం. అసలు ఆ అబ్బాయి ఏజ్ ఏంది, ఆమెను అట్లా చేయాలన్న ఆలోచన రావడం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు అయితే మెయిన్ ఫోన్లు యూజ్ చేయడం వల్ల, తల్లిదండ్రి కేరింగ్ లేకపోవడం వల్లనే పిల్లలు అట్లా తయారవుతున్నారు. సో మెయిన్ బాధ్యత తల్లిదండ్రులు వహించాలి ఇలాంటి వాటికి. సరే, ఒక చిన్న పాపని ఈ విధంగా చంపినారు అంటే చాలా చోట్ల మైనర్లే చంపడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చంపడం మంచి పద్ధతి కాదు. పాప చదువుకునే ఏజ్ లో ఉంది ఇప్పుడు. బాబు కూడా అట్లా చేయడం అవసరం లేదు. పాప ఒక రోజు వెళ్ళినందుకు అంటే 10th క్లాస్ బాబు అంటే ఎవరు అనుమానం? అసలు ఎవరికి ఆ థాట్ కూడా రాలేదు ఇట్లా లేదు. ఫోన్లు చూడడం వల్ల పిల్లలు చాలా అదైపోతున్నారు. ఫోన్లలో యాడ్లు రావడం వల్ల, అలా చూపడం వలన అదైపోతుంది.
మెయిన్ అలా చూసి మెయిన్ ఫోన్స్ అండి, ఫోన్ వచ్చేస్తే మంచిగా ఉంటుంది పిల్లలకి ఇవ్వడం వద్దండి. చిన్న వయసులో ఫోన్లు ఇచ్చినప్పుడు గమనించాలి పేరెంట్స్ మాక్సిమం. గమనియాలి. మన ఏమంటే ఊకే కూడా పిల్లలకు ఇవ్వద్దు ఫోన్ అనేది, ఎంత ఇవ్వాలనో అంతే ఇవ్వాలి. ఈ మధ్య ఎలా ఉన్నారు పేరెంట్స్ అంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి, అసలు పట్టించుకోవడం లేదు. పిల్లలకు పట్టించుకోవాలి, కేర్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రో చూస్తుండాలి. మన జాబ్ మీద అన్నట్టు ఇంట్రెస్ట్ పెట్టకుండా. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా 10వ తరగతి బాబు? చెయ్యమండి అట్లా, చాలా ఘోరంగా చంపిండు. ఇంత క్రూరత్వం అంటే ఈ వయసులో అతడికి చంపాలి అన్న ఆలోచన గాని, ఇంత క్రూరత్వం గాని ఎలా అంటారు అసలు? అలా చేయడం చాలా తప్పు పని, అసలు ఉంచొద్దు. అలాంటి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. మీరు శిక్ష ఇస్తేనే కొంచెం అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఏం చేస్తాం, ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అంటారు ఇట్లాంటివి జరగకుండా? ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి, తీసుకుంటేనే బాగుంటది. సరే, ఇంకొకళ్ళకు జరగకుండా ఉంటది అలాంటి. ఓకే, చెప్పండి అమ్మా. రీసెంట్ గా పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు? వీళ్ళకి ఇలాంటి క్రూరత్వం, చంపాలి అంటే ఇలాంటి ఆలోచనలు ఎలా మైనర్లకు కూడా? అవును, ఆ పాపని అట్లా చేసిన వాళ్ళను వాడిని వదిలిపెట్టొద్దు, వాడిని చంపాలి. ఇవాళ ఈ పిల్ల అయింది, రేపు ఇంకో పిల్ల అవుతుంది. దేశం అంతా ఇట్లనే అయితే ఇక మనుషులు బతకడే కష్టం. చిన్న చిన్న పిల్లలకి ఇంత క్రూరమైన ఆలోచనలు ఎలా అంటారు అసలు? వాడిని వదిలిపెట్టొద్దు, వాడిని మాత్రం చంపాలి. అట్లా చేసిన ఎవరినైనా చంపాలి. మరి చిన్న పిల్లాడు కదా, మన చట్టాల ప్రకారం చేయలేము అట్లా. చిన్న పిల్లాడు అంటే వాడు చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు, వాడిని ఏం చేసిరని. వాడిని చూస్తే వాడిని వదిలేస్తే ఇంకొకడు కూడా నేర్చుకుంటాడు. అట్లా ఎంత మంది పిల్లలు ఆగమవుతారు. ఎందుకు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు? ఈ ఫోన్ల వల్లనే. ఫోన్లు, ఈ టచ్ ఫోన్లు వచ్చిన కంచెలు చిన్న చిన్న పిల్లల కంచెలు పట్టుకొని ఇట్లా చేస్తారు. పేరెంట్స్ కూడా చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడాలి. ఒక గంట సేపు కూడా ఏడవంగానే 6వ క్లాస్ అబ్బాయికి టచ్ ఫోన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఏంది గింత పోరని కూడా ఫోన్ కావాలని ఎడుతుండు. ఈ పిల్లగాడు కూడా ఫోన్ ఉంటే తింటారు, లేకపోతే తింటాం. ఫోన్ ఉంటే తింటాం, లేకపోతే తినం. ఇట్లా తయారైపోయింది. మరి మీ అప్పుడు ఎట్లుండే పిల్లల్ని ఎట్లా మంచి? మాకు అసలే తెలియదు, ఇట్లా ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఫోన్ వాడాలంటేనే మాకు తెలియదు. పిల్లలు మాత్రం అవి చూసి ఇప్పుడు స్నేహం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఖరాబ్ అవుతారు పిల్లలు. అయితే పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అది కూడా చూసుకోవాలి కదా. తల్లిదండ్రి కూడా ఫోన్లు చూస్తారు, పిల్లలు ఫోన్ చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారో పట్టించుకుంటలేరు, వీళ్ళు ఏం చేస్తారో. ఇంకా బంధాలేడి, అనుబంధాలేడి, బంధుత్వాలేడి. పిల్లలు ఎంత ఎక్కడ ఆగమవుతారో, ఏం చేస్తారో. ఈ ఫోన్ బిజీనా, పిల్లలు ఏం చూస్తారు. మరి ఎలా ఇది ఇట్లాంటివి ఇంకా ముందు అట్లాంటి వాళ్ళు ఇంకా అట్లా చేయకుండా వాడిని చంపేస్తానే, ఇంకా వానికి పెద్ద శిక్ష ఎత్తనే ఇంకొకళ్ళు అట్లా చెయ్యరు. సరే, రీసెంట్ టైమ్స్ లో పిల్లలు ఎక్కువగా చెడిపోవడం జరుగుతుంది. ఫోన్ల వల్ల, సినిమాల వల్ల ఇట్లా చూసి అన్ని ఖరాబ్ అవుతుండ్రు కదా. అట్లా సినిమాలలో, ఫోన్లలో క్రైమ్స్ ఎక్కువ. ఇప్పుడు మా మనమడే ఉన్నాడు, టీవీలో చూసి నన్నే కొడతాడు. అట్లా చిన్నోడే ఈయననే పండుకున్న ఆయన. అంటే సినిమాల వల్ల కూడా కొంత పాడవుతారు, కొంత సినిమా టీవీ దీనిలో ఫోన్లలో చూసి కూడా ఖరాబ్ అవుతారు. సరే, ఏదన్నా పేరెంట్స్ బాధ్యత ఎంత వరకు ఉంటది ఇందులో మీ అభిప్రాయం? పేరెంట్స్ ఎంతగానో చూస్తాము, చూసేడు వరకు చూస్తుంటున్నాము. ఆడికెళ్ళి వాళ్ళ బాధ్యతలే ఉంటాయి అన్ని. మనం చూసేది చేస్తున్నాము, చేసేది కాదు. మరి అట్లా చిన్న వయసులో ఇట్లాంటి క్రైమ్స్ కి పాల్పడడం మెయిన్ టీవీలు, ఫోన్లే అంటారా, లేకపోతే ఇంకేమన్నా పట్టించుకోవాలి అంటారా? పట్టించుకోవాలి, గల్లీలో కూడా మందులు ఎట్లా. స్నేహితులు మెయిన్, స్నేహితులు కూడా ఉండాలి, మంచిదనం ఉండాలి కదా. మంచి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళు చంపుకోవడము, ఆ తల్లికి పిల్లదలోకి వచ్చింది, పిల్లకి తల్లిదలోకి వచ్చింది, అట్లా అవుతుంది. రౌడీ వేసాలు ఎక్కువ అవుతుంది. మొన్న ఎక్కడో వాళ్ళ సొంత తమ్ముడే అక్కని అతి కిరాత్మకంగా చంపినాడు, వైర్తో పైసలు. నిన్ననేమో కన్న తల్లే పిల్లల్ని వాటర్ సంపులో ముంచి చంపేసి ఆమె చచ్చిపోవడానికి ప్రయత్నించింది. అంటే ఏంటి ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? బాధలే ఉంటాయి, చెయ్యొద్దు అలాంటి పనులని. సరే, వీటిని తగ్గించే ప్రయత్నం చేయాలంటే ముఖ్యంగా ఏం చేయాలి? పెద్దలే పట్టించుకోవాలంత. పేరెంట్స్ ఉండాలి, మెయిన్ వాళ్ళ బాధ్యతే కదా. అంత వాళ్ళ బాధ్యతలే. కొడుకు కరెక్ట్ వయసుకు వచ్చేంత వరకు వాళ్ళదే కదా. అంతే. సరే సరే.
కాలంలో అయితే నమస్కారం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అయితే ఓటీటీస్ వెబ్ సిరీస్ చూసి పిల్లలు బాగా చెడిపోతున్నారు. ఫస్ట్ పేరెంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఇవ్వడం తగ్గించాలి. ఇప్పుడు లంచ్ తింటాం లేదని, ఏదైనా మాట వినట్లేదని ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కంట్రోల్ చేస్తే బాగా చిన్న ఏజ్ నుంచి లైక్ మంత్స్ బేబీ నుంచే కూడా మీరు ఫోన్స్ అలవాటు చేస్తుంటే వాళ్ళు ఫోన్స్ లో కూడా పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయటం లేదు. ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయటం లేదు. అలా చేయడం వల్లే ఈ రోజు ఆ సహస్ర అనేది ఇన్సిడెంట్ ఏదైతే అయ్యిందో అది పేరెంట్స్ అబ్జర్వ్ చేయకపోవడం వల్లే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్ కి తెలుస్తుంది కదా తన బాబు ఏం చేస్తున్నాడు, ఏం చేయటం లేదు అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఇంట్లో పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటే పిల్లలు కూడా కంట్రోల్లో ఉంటారు. సో మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళు కూడా మొబైల్స్ లో పడిపోతున్నారు ఈ మధ్య. అవును, నవడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మొబైల్స్ లోనే ఉంటున్నారు. నలుగురితో మింగిల్ అయ్యి మాట్లాడేదానికన్నా మొబైల్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు. అంటే యూ హావ్ టు స్పెండ్ సమ్ టైం విత్ చిల్డ్రన్స్ అని కొంచెం అన్న వాళ్ళకి ఉండాలి. ఏది మంచి ఏది చెడు. పిల్లలతోటి మంచి చెడు మనం మాట్లాడి వాళ్ళతోటి పర్సనల్ గా ఇప్పుడు మొబైల్ ఇచ్చి నేర్చుకోవడం కన్నా ఒక పేరెంట్ మాట్లాడి బాబుని దగ్గరికి తీసుకుని మీరు మాట్లాడితే ఆయన అట్లా తయారవడు కదా. అది మాట్లాడాలి, పేరెంట్సే మాట్లాడుతూ ఉండాలి, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. కనీసం డేలో ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదా పేరెంట్స్ మాట్లాడడానికి, పిల్లలతో మాట్లాడడానికి, పర్సనల్ గా మాట్లాడడానికి. వాళ్ళకి తెలియాలి ఏది మంచి ఏది మంచి డిఫరెన్స్ తెలుస్తుంది. పేరెంట్స్ చెప్తేనే కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోలేరు కదా, మనం చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. సో ఎందుకు మైనర్స్ కాబట్టి అది మన బాధ్యత, వాళ్ళకి తెలుసుకునే ఏజ్ వచ్చేంత వరకు మనమే చెప్పాలి ఏదైనా. అదే ఓకే, అంటే రీసెంట్ జరిగే క్రైమ్స్ లో కూడా కొంచెం బాధ్యత పేరెంట్స్ వహించాలని ఉన్నది, కంపల్సరీ ఉంది. పేరెంట్స్ ఖచ్చితంగా వహించాలి. పేరెంట్సే చెప్పాలి పిల్లలకి ఇది మంచి ఇది చెడు, ఇది ఇలా చేయకూడదు అని అలా చెయ్యాలి అని చెప్పి పేరెంట్సే చెప్పాలి. పేరెంట్స్ చెప్తేనే కదా తెలుసుకుంటారు పిల్లలు. వాళ్ళకైతే తెలుసుకోలేరుగా, వాళ్ళకి ఆ ఏజ్ ఉండదు, అంత మెచ్యూరిటీ కూడా ఉండదు వాళ్ళకి. మనం చెప్పాలి, పేరెంట్స్ గా మనమే చెప్పాలి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు, ఇది చెయ్యాలి నాని ఇది చేయకూడదు నాని అని మనమే చెప్పాలి. సర్కిల్ కూడా మెయిన్ ఎవరితో అవన్నీ కూడా గమనించుకోవాలి. పేరెంట్స్ గమనించాలి ఎవరితో ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటున్నారు, ఎవరితో ఉండట్లేదు, అవతల వాళ్ళ పర్సన్ కూడా కరెక్ట్గా ఉన్నారా లేదా. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది 100 మందితో చెయ్యొచ్చును, అందులో ఎంతమంది కరెక్ట్గా ఉన్నారనేది కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. అది అవతల పర్సన్ కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ అని మీకు అనిపించకపోతే అవాయిడ్ చేయమని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. మన బాబు ఫ్యూచర్ మనకి ముఖ్యం, అది అలా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు